అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద జలాలతో ప్రాజెక్టులు నింపాలన్న చంద్రబాబు, సీమ చెరువులు కలకలలాడాలని అధికారులకు ఆదేశం. ఏపీ హైకోర్టుకు మరో 3 న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు, 33కు పెరగనున్న జడ్జిల సంఖ్య. బిల్లుల ఆమోదానికి గడువు ఉండాలన్న తెలంగాణ, రాష్ట్రపతి ప్రతిపాదనకు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టులో కౌంటర్. నేడు బీహార్కు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్రకు హాజరు కానున్న నేతలు. ఎవరెన్ని సుంకాలు విధించినా భయపడబోమన్న ప్రధాని, స్వదేశీ వస్తువులను విరివిరిగా వాడాలని ప్రజలకు పిలుపు. అమెరికా అదనపు సుంకాలపై నేడు ఢిల్లీలో కీలక భేటీ. ఎగుమతులపై పడే ప్రభావాన్ని విశ్లేషించనున్న కేంద్రం, అత్యవసర రుణ పరపతిపై నిర్ణయం తీసుకునే అవకాశం. హెజ్బొల్లా నిరాయుధీకరణకు లెబనాన్ చర్యలు చేపట్టాలన్న ఇజ్రాయెల్, అప్పుడే తమ సైన్యం వైదొలుగుతుందన్న నెతన్యాహు. కృష్ణా, గోదావరి నదుల్లోకి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ నింపాలని సూచించారు. ఏపీలోని చెరువులు, ప్రత్యేకించి రాయలసీమలోని చెరువుల్ని తక్షణం నింపేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను కోరారు. సముద్రంలో వృధాగా కలుస్తున్న జలాలను కాలువల ద్వారా చెరువుల్లోకి మళ్లించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధాన కాలువల నుంచి ఫీడర్ కెనాల్స్కు ఉన్న అడ్డంకులను సరిచేసి నీటిని సరఫరా చేయాలన్నారు. సచివాలయంలో జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అడ్డంకులు తొలగించి నీరు అందిస్తేనే ప్రజలు, రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లినట్లే మిగతా ప్రాంతాలకు నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. సీమలోని చెరువులు నింపేందుకు ఎంత నీరు అవసరం, ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయన్న అంశాలను గుర్తించి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తెలుగుగంగ, కుందూ నదుల విస్తరణ జరిగితేనే దిగువ రిజర్వాయర్లకు నీటిని తరలించేందుకు అవకాశముంటుందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి రాయలసీమలోని జిల్లాలకు నీరు అందుతోందని, సోమశిల, కండలేరు రిజర్వాయర్లను త్వరగా నింపాలని ఆదేశించారు. కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లిలోని చెరువులను ఈ నీటి ద్వారా నింపాలన్నారు. నిప్పులవాగు, కుందూ విస్తరణ ద్వారా 35 టీఎంసీల నీటిని తరలించేందుకు ఆస్కారం ఉందని అధికారులు వివరించారు. మరో 3 రోజుల్లో సోమశిల నిండుతుందని, కండలేరు రిజర్వాయర్ నింపేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. జీడిపల్లి నుంచి పీఏబీఆర్కు, అక్కడి నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను నింపాలని చంద్రబాబు నిర్దేశించారు. గాలేరు, నగరి ద్వారా కడపకు, పేరూరు, బీటీపీ ద్వారా హిందూపూర్, మదనపల్లె, తంబళ్లపల్లిలకు, అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరు వరకు నీళ్లు తీసుకెళ్లేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలన్నారు. ఏపీలో భూగర్భ జలాలు రీచార్జ్ చేసే అంశంపైన దృష్టి పెట్టాలన్నారు. పోలవరం ఎడమ కాల్వ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నిధులకు ఇబ్బంది లేదని, పనులు వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని, వంశధార, నాగావళి, చంపావతి నదులను అనుసంధానించేందుకు ఏం పనులు చేపట్టాలన్న అంశాన్ని గుర్తించాలని, రూల్స్ కోసం కాదు రిజల్ట్స్ కోసం పనిచేయాలని అధికారులకు సూచించారు. పేదలపై భారం తగ్గేలా ప్రతి మండలంలో జనరిక్ ఔషధాలు లభించేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జన ఔషధి స్టోర్ల ఏర్పాటుకు బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే వాటికి అనుమతులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. పేదలకు తక్కువ ధరకే మెడిసిన్స్ లభించడమే కాకుండా బీసీ యువతకు విస్తృతంగా ఉపాధి లభించేందుకు మార్గం సుగమమవుతుందన్నారు.
వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు వైద్య బీమా అందించే అంశంపై చర్చించారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోనిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల పురోగతిపైన ఆరా తీశారు. మహిళల కోసం శ్రీశక్తి పేరుతో నడుపుతున్న ఆర్టీసీ ఉచిత బస్సులకు త్వరలో లైవ్ ట్రాకింగ్ అందుబాటులోకి తేవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అతివల సహకారంతోనే ఈ పథకం విజయవంతమైనట్లు ఆయన చెప్పారు. లైవ్ ట్రాకింగ్ అమల్లోకి వస్తే బస్సు వేళలు తెలుసుకొని మహిళలు ఆ మేరకు తమ ప్రయాణాలను ఖరారు చేసుకుంటారని తెలిపారు. ఏపీ సచివాలయంలో శ్రీశక్తి పథకంపై సీఎం చంద్రబాబు ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పటి నుంచే మహిళల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పిస్తే ఇప్పుడు శ్రీశక్తి పథకంతో ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించామన్నారు. పథకం అమలు తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని, అవసరం మేరకే ప్రయాణాలు చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శ్రీశక్తి అమలు చేస్తున్న 8,458 బస్సులను సులువుగా గుర్తించేందుకు వీలుగా వాటి ముందు వెనుక బోర్డులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో 3 న్యాయమూర్తులు రానున్నారు. ఏపీ హైకోర్టు నుంచి బదిలీపై వెళ్లిన జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ దొనాడి రమేష్లు తిరిగి రానున్నారు. కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి శుభేందు సమంత ఏపీ హైకోర్టుకు రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం సమావేశమై వేర్వేరు హైకోర్టులకు చెందిన మొత్తం 14 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. అందులో ఏపీ హైకోర్టుకు రానున్న 3 న్యాయమూర్తులు ఉన్నారు. ఏపీ హైకోర్టులో ఆమోదిత న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా ప్రస్తుతం 30 మంది ఉన్నారు. బదిలీపై రానున్న 3తో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరనుంది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి గవర్నర్కు విధించిన తీర్పులో మార్పు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది. బిల్లుల ఆమోదానికి గడువు విధించడం సరైన నిర్ణయమని పేర్కొంది. తీర్పుపై రాష్ట్రపతి చేసిన ప్రతిపాదనకు విచారణార్హత లేదని తెలంగాణ సర్కార్ తెలిపింది. రాజ్యాంగంలోని 200, 201 ఆర్టికల్స్ కింద ఆమోదం కోసం పంపిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి గరిష్టంగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ రాష్ట్రపతి పంపిన ప్రతిపాదనకు విచారణార్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ ప్రతిపాదనను తిరస్కరించాలని సుప్రీంకోర్టును కోరింది. స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో ఇచ్చిన తీర్పును మార్చొద్దని అభ్యర్థించింది. 12 అంశాలపై సుప్రీంకోర్టు అభిప్రాయం కోరుతూ మే 13న రాష్ట్రపతి చేసిన ప్రతిపాదన పంపారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రాల అభిప్రాయం కోరుతూ జూలై 22న నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 27 పేజీల కౌంటర్ దాఖలు చేసింది. బిల్లులకు ఆమోదం తెలపకుండా పెండింగ్లో పెట్టుకోవడమన్నదే ప్రజలతో ఎన్నికైన శాసనసభ అధికారాల్ని దెబ్బతీయడమేనని కౌంటర్లో పేర్కొంది. అలా చేస్తే గవర్నర్లు తమ పాత్రను అతిక్రమించినట్లవుతుంది. రాజ్యాంగ వ్యవస్థలో వారు ప్రముఖంగా ఉన్నప్పటికీ వారికి విచక్షణాధికారాల పరిధి చాలా తక్కువని, అందుకే తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు గడువు విధిస్తూ తీర్పు చెప్పిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246(3) కింద రాష్ట్ర శాసనసభలకు దక్కిన అధికారాలకు ఆ తీర్పు రక్షణ కల్పిస్తోందని చెప్పింది. స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో గవర్నర్లకు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులు రాజ్యాంగంలోని 200, 201 ఆర్టికల్స్ ప్రకారమే ఉన్నాయంది. రాష్ట్రపతి పంపిన ప్రతిపాదనకు విచారణార్హత లేదని రాష్ట్రం తన అభిప్రాయాన్ని తెలిపింది. అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1)కి అతీతమని పేర్కొంది. అందువల్ల స్టేట్ ఆఫ్ తమిళనాడు, స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో మార్పులు చెయ్యొద్దని సుప్రీంకోర్టును కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200లోని మొదటి నిబంధనలో ఉన్న యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ పదబంధానికి రాజ్యాంగపరంగా అత్యంత ప్రాధాన్యముంది. రాష్ట్రపతి పంపిన ప్రతిపాదన ఆర్టికల్ 143(1) పరిధిలోకి రాదు. అందులో రాష్ట్రపతి ఇదివరకు తీసుకున్న నిర్ణయాలు, తీర్పుల గురించి అడగలేదు. కేవలం స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు చెప్పిన పరిష్కారాల గురించి మాత్రమే ప్రస్తావించినందున మళ్లీ దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తన కౌంటర్లో పేర్కొంది. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం అత్యవసరంగా 100 కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న రోడ్ల వివరాలు తెప్పించాలని సీఈ మోహన్ నాయక్ను ఆదేశించారు. 2 ఏళ్లలో హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రితో పాటు ప్రధాన భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు.
రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్లో భూములు కోల్పోయిన బాధితులకు వెంటనే పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని R&B కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన వెనుకబడిన జిల్లాల రోడ్లకు హ్యామ్లో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. హ్యామ్ రోడ్లకు భూసేకరణ అవసరం లేనందున అదనపు భారం ఉండదన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా హ్యామ్ ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో యూరియా కొరతపై విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు బహిరంగ లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ఎర్ర సముద్రంలో రవాణా నిలిచిపోవడం వల్ల తెలంగాణకు రావాల్సిన యూరియా ఆగిందన్నారు. ఖరీఫ్కు సంబంధించి కేంద్రం ఇంకా 2.58 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయలేదని మంత్రి తుమ్మల తెలిపారు. దేశీయంగా డిమాండ్కు తగ్గినంత ఉత్పత్తి జరగకపోవడం యూరియా కొరతకు మరో కారణమన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి 1,69,325 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా అందులో 1,06,853 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయినట్లు చెప్పారు. రామగుండం నుంచి అత్యధికంగా యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా కేవలం 40% మాత్రమే కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణలో యూరియా కొరతకు కేంద్రం కారణమైతే ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మంత్రి తుమ్మల మండిపడ్డారు. భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాల అమలు గడువు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు, పశు పోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో తమపై ఒత్తిడి పెరగొచ్చన్న మోదీ అయినప్పటికీ భరిస్తామన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్లో నిర్వహించిన సభలో మోదీ ప్రసంగించారు. దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ దిగుమతుల విషయంలో అవకతవకలకు పాల్పడేందుకు భారత్ను ఇతర దేశాలపై ఆధారపడేలా చేసిందని విమర్శించారు. అయితే బలానికి, రక్షణకు ప్రతీక అయిన సుదర్శన చక్రధారి శ్రీకృష్ణుడు తన రాట్నంతో స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన చరకాధారి అయిన గాంధీ మార్గంలో పయనించడం ద్వారా భారత్ సాధికారత సాధించిందని ప్రధాని మోదీ వివరించారు. गांधी की धरती पे से बोल रहा हूं। मेरे देश के लघु उद्यमी हो, किसान हो, पशुपालक हो, हर किसी के लिए मैं आपको बार बार वादा करता हूं, मोदी के लिए आपके हित सर्वोपरि है। दबाव कितना ही क्यों न आए, हम झेलने की अपनी ताकत बढ़ाते जाएंगे। आज आत्मनिर्भर भारत अभियान को गुजरात से बहुत ऊर्जा मिल रही है और इसके पीछे 2 दशकों की कड़ी मेहनत है। రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ కీలక భేటీ నిర్వహిస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగే అత్యున్నత స్థాయి సమావేశంలో భారత్ ఎగుమతులపై పడే ప్రభావంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. సుంకాల ప్రభావాన్ని తట్టుకునేందుకు అత్యవసర రుణ పరపతి హామీ పథకాన్ని అందుబాటులోకి తేవాలని ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ అంశంపై ఇవాల్టి భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ అధికార యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పాల్గొననున్నారు. నిన్న ఢిల్లీ జస్టిస్ సుదర్శన్ రెడ్డితో సహా పలువురు న్యాయ కోవిదులతో సమావేశమైన సీఎం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై అభిప్రాయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మరికొందరు మంత్రులు ఢిల్లీ నుంచి నేరుగా బీహార్ వెళ్తారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. జనహిత పాదయాత్రలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హైదరాబాద్ నుంచి బీహార్ వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రలో పాల్గొని ఈ రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకుంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఓట్ల చోరీ ద్వారానే తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో ప్రతిపక్షం లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి కొండా సురేఖ, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ఎంపీల గెలుపుపై అనుమానాలున్నాయని, బీసీలకు 42% కోటా కల్పించే బిల్లులకు కేంద్రం మోకాలడ్డుతోందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 8 మంది ఎంపీల ఎన్నిక పట్ల ఓట్లు దొంగలించే గెలిచారని ఉండలు బద్దలు కొట్టి చెప్తా ఉన్నాను నేను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అధికార పార్టీ బీజేపీకి వత్తాసు పలుకుతున్నట్టు సందర్భం. ఒక పౌరుడికి 2 ఓట్లు ఉండొచ్చునా?
ఇక్కడ గెలిచిన 8 మంది ఎంపీలు చెప్పాలి, ఎందుకు మీరు బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే మోడీ వద్దకు వెళ్ళి మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బేసిక్గా 2 చట్టాలు తెచ్చింది, వీరికి చట్టబద్ధత ఇస్తామని చెప్పే స్థితిలో ఎందుకు లేరు మీరు అని అడుగుతా ఉన్నాను. నిషేధిత జాబితాలోని భూముల వివరాలను సబ్ రిజిస్ట్రార్లకు ఎందుకు అందజేయడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రిజిస్ట్రేషన్ వరకు తెలియకుండా ప్రజలను ఎందుకు చీకటిలో ఉంచుతున్నారని ఆక్షేపించింది. 9 వారాల్లో సెక్షన్ 22A కింద నిషేధిత భూముల జాబితాను రూపొందించి సబ్ రిజిస్ట్రార్లకు అందజేసేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని సీఎస్కు సూచించింది. నిషేధిత జాబితాలోని భూములంటూ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ విచారణ చేపట్టారు. నిషేధిత జాబితాలోని భూముల వివరాలను సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించాలని 10 ఏళ్ల క్రితం ఆదేశించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. నిషేధిత జాబితాలోని భూముల ఫిర్యాదులను పరిశీలించేందుకు ఈ నెల 23న ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. అనంతరం హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2 యూనివర్సిటీలకు అదనంగా భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బిట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు ఎకరాకు 2 కోట్ల చొప్పున చెరో 100 ఎకరాలు కేటాయించింది. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత వాటికి 200 ఎకరాల చొప్పున భూములు కేటాయించనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది. తొలి దశలో చెరో 100 ఎకరాలను కేటాయించింది. అదనపు భూ కేటాయింపుల కోసం మంత్రివర్గ ఉపసంఘంతో అధ్యయనం చేయించిన ప్రభుత్వం 2 యూనివర్సిటీలకు చెరో 100 ఎకరాలు కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు 2 యూనివర్సిటీలకు 100 ఎకరాల చొప్పున భూములు కేటాయిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం వల్ల మన ప్రాంతం నుంచి ఇంజనీరింగ్ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ నోవాటెల్ హోటల్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి అత్యుత్తమ పనితీరు ఎక్కువ ఎగుమతులు చేసిన ఇంజనీరింగ్ ఉత్పత్తుల పరిశ్రమలకు అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. మంత్రి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డులు అందజేశారు. భారతదేశం నుంచి 2024-25 ఏడాదిలో జరిగిన మొత్తం ఎగుమతుల్లో 26% ఇంజనీరింగ్ ఉత్పత్తులే ఉన్నాయని, అందులో దక్షిణాది రాష్ట్రాల నుంచే 32% ఉండటం అభినందనీయమని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎక్స్పోర్ట్స్ కంట్రిబ్యూషన్లో దాదాపు 32% సౌత్ ఇండియా నుంచి ఈరోజు జరుగుతోంది. అందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కువగా వీళ్ళని ప్రోత్సహించడానికి కోసం మనకున్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకుని లాజిస్టిక్స్ కానివ్వండి, షిప్పింగ్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ఇప్పుడు మనం తీసుకొచ్చిన పాలసీస్ ఇవన్నీ కూడా మీడియం స్మాల్ ఇండస్ట్రీస్కి ఉపయోగపడే విధంగా మన పాలసీస్ కూడా ఖచ్చితంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో, ప్రోత్సహించే విషయంలో ఎప్పుడైతే వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టారో అది సక్సెస్ అవడానికి కోసం కూడా అధికార యంత్రాంగం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. సో ఇటువంటి కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీస్ రావాలి, ఇన్వెస్ట్మెంట్ రావాలి, మన భావితరాలకి ఉపాధి కల్పించే విధంగా మనం ముందు తీసుకెళ్లాలి. మద్యం కుంభకోణం కేసులో ముడుపుల ద్వారా కొల్లగొట్టిన 3,500 కోట్లను ఎలా దారి మళ్లించారో ఓ పట్టిక రూపంలో వివరాలు సమర్పించాలని విజయవాడ ఏసీబీ కోర్టు సిట్ను ఆదేశించింది. ఫోరెన్సిక్ నివేదికలు పొందుపరచాలని నిర్దేశించింది. నిందితుల జాబితాలోని సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు వారి హోదాలను సమర్పించాలని సూచించింది. ఈ కేసులో జూలై 19న సిట్ దాఖలు చేసిన ప్రాథమిక అభియోగ పత్రంలోని పలు అంశాలపై మరింత స్పష్టత, సమాచారం కోరుతూ ఏసీబీ కోర్టు సిట్కు మెమో జారీ చేసింది. 3 రోజుల్లోగా ఈ వివరాలు సమర్పించాలని ఆదేశించింది. మద్యం కుంభకోణం ముడుపుల కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సిట్ కోరింది. ఆయన దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ వేసింది. మద్యం కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, ఈ దశలో నిందితుడికి బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని సిట్ తెలిపింది. వెన్నునొప్పికి ప్రకృతి చికిత్స చేసుకునేందుకు అనుమతించాలని సోమవారం చెవిరెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. హెజ్బొల్లా మిలిటెంట్లను నిరాయుధులను చేస్తే తమ సైన్యం లెబనాన్ నుంచి వైదొలుగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. లెబనాన్ ప్రభుత్వం తీసుకునే చర్యల ఆధారంగా ప్రతి చర్యలు ఉంటాయని తెలిపారు. డిసెంబర్ నాటికి హెజ్బొల్లా మిలిటెంట్లను నిరాయుధులను చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఈ నెల ప్రారంభంలో లెబనాన్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైన కొన్ని రోజులకే పాలస్తీనాకు మద్దతుగా హెజ్బొల్లా రాకెట్ దాడులు చేసింది. ఈ ఘర్షణ 2024 సెప్టెంబర్లో ఇజ్రాయెల్
హెజ్బొల్లా మధ్య దాడులకు దారితీసింది. లెబనాన్లో 4,000 మందికి పైగా మరణించారు. 2024 నవంబర్లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్ హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయిల్ సేనలు వైదొలగడంతో పాటు దాడులు ఆపే వరకు నిరాయుధీకరణపై చర్చల ప్రసక్తే లేదని హెజ్బొల్లా అధికారులు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్ని రకాల ఆహార పదార్థాలు, వస్త్ర ఉత్పత్తులను 5% స్లాబ్లోకి మార్చాలనే ప్రతిపాదన చర్చకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో సిమెంట్, బ్యూటీ పార్లర్, సెలూన్ సేవలు, వ్యక్తిగత లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్పై పన్నులను తగ్గించాలనే అంశంపై చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. సిమెంటును 28 నుంచి 18% స్లాబ్కు తగ్గించాలనే ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం. వచ్చే నెల 3-4 తేదీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. 5, 12, 18, 28% స్లాబ్లను 5, 18% స్లాబ్లకు కుదించనున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రుల సంఘం ఆమోదం తెలిపింది. హానికర వస్తువులపై 40% జీఎస్టీ విధించే అంశంపైన జీఎస్టీ కౌన్సిల్ భేటీ చర్చించనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సిపిఐ మద్దతు ఇవ్వనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రకటించారు. ఒంగోలులో జరిగిన సిపిఐ 28వ రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాల కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్లో లక్షల ఓట్లు తొలగించారని, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ ఇదే విధానం అవలంబించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. బీహార్లో జరిగిన ఓట్ల చోరీకి వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు డి రాజా తెలిపారు. Happening in Bihar, several lakhs of people have lost their names from the electoral rolls. Why it is happening? The former Vice President, Mr. Dhankar, why he resigned? Nobody knows the truth. What were the political reasons for his resignation? Nobody knows. Our party will vote for Justice Sudarshan Reddy. 2011 నాటి సల్వాజుడుం తీర్పునకు సంబంధించి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని 18 మంది విశ్రాంత న్యాయమూర్తులు పేర్కొన్నారు. వ్యక్తిగతంగా అవమానపరిచే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మావోయిస్టులపై పోరాటంలో గిరిజన యువకుల్ని ప్రత్యేక పోలీసు అధికారులుగా ఉపయోగించుకున్న సల్వాజుడుం దళం చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధమని 2011లో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చిందన్నారు. ఆ తీర్పుపై దేశంలో ఉన్నత రాజకీయ పదవిలో ఉన్న వ్యక్తి పక్షపాతంతో కూడుకున్న వ్యాఖ్యలు చేయడం న్యాయమూర్తులపై చెడు ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. సల్వాజుడుంను రద్దు చేసి కొన ఊపిరితో ఉన్న నక్సలిజం మరో 2 దశాబ్దాలు కొనసాగడానికి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తీర్పు దోహదం చేసిందని అమిత్ షా ఆరోపించడంపై 18 మంది మాజీ న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.